పక్కన ఆయన స్కూల్ చైర్మన్ గారి పేరండి శంకర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, ఐసిడిసిపిఓ గారికి, అలాగే మన పైడి భాస్కర్రావు గారికి, సీనియర్ నాయకుడు పైడి భాస్కర్రావు గారికి, అలాగే మన గాడి రామారావు గారికి, మన రాజారావు గారికి, శంకర్ గారికి, హరిప్రసాద్కి, జనసేన నాయకులు హరిప్రసాద్ గారికి, మళ్ళీ మ్యాటర్ ఏదో పెడతాడు అక్కడ తమ్ముడు నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు కూర్చున్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు వేదిక మీద రాలేదు, వారికి ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులకి, పాఠశాల ఉపాధ్యాయులకి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మనిషి గొప్పవాడు అవ్వాలంటే గొప్ప కులంలో పుట్టక్కర్లే, గొప్ప డబ్బును కుటుంబంలో పుట్టక్కర్లే, గొప్ప సంస్కృతి కలిగిన తల్లిదండ్రులకు పుట్టాలి, గొప్ప గురువు దగ్గర చదువుకోగలగాలి. మనం ఎక్కడ పుట్టినామండి? గొప్ప గురువు దగ్గర చదువుకోగలగాలి. మన గురువును మనమే ఎంచుకోవాలి. మనం ఎవరి దగ్గర అయితే మనం వికసిస్తామో ఏ వ్యక్తికి ఎవరు చెప్పరు ఇతన్ని గురువు అని, మనమే గురువుని ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందరూ గురువులే. చిన్నప్పటి నుంచి ఓనమాల దిద్దిన కానిచ్చి మనకి పీజీ సర్టిఫికేట్ ఇచ్చే వరకు అందరూ గురువులే. ఇందులో మీకు మార్గదర్శకులుగా ఎవరున్నారో వారిని ఎంచుకొని వారు చెప్పినటువంటి మార్గంలో మనం ముందుకెళ్ళిన రోజు మన భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, గురువులు జీవితాన్ని ఇస్తున్నారు. అటువంటి గురువుల్ని ఎక్కడైతే గౌరవిస్తపడతారో, అటువంటి గురువుల్ని ఎక్కడైతే పూజిస్తారో అది ఒక్క మన భారతదేశంలోనే జరుగుతుంది. అది మన సనాతన ధర్మంలోనే అది ఉంది, ఇంకెక్కడా లేదు. అటువంటి భారతదేశంలో పుట్టి ఈరోజు మన భారతదేశం ఒక విజ్ఞాన కని. అటువంటి విజ్ఞాన కనిలో ఈ భారతదేశంలో పుట్టడమే ఒక మహా భాగ్యంగా భావించాలి. అటువంటి మనం ఈరోజు భారతదేశం త్యాగానికి ప్రతీక. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనం 10 మందికి పంచాలి. ఈరోజు ఈ సమావేశం ఏదో పీటీఎం పెట్టారు, పీటీఎం లాగా వెళ్ళిపోయేది కాకుండా ఉపాధ్యాయులతో తల్లిదండ్రులందరూ కలిసి మాట్లాడాలి. మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ శారీరక మానసిక స్థితి ఏంటి అడిగి తెలుసుకోవాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు ఆ పిల్లల తాలూకా ప్రవర్తన ఎలా ఉంది స్కూల్లో, ఇంక ఎలా చేయిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని తల్లిదండ్రులకి నిర్మోహమాటంగా చెప్పగలగాలి. ఆ రోజే పిల్లల తాలూకు ప్రవర్తన మార్చగలుగుతాం. చిన్నపిల్లలు వారికి తెలుసో తెలియకో తప్పులు చేయొచ్చు, సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది. మొక్కై వంగనది మోనై వంగునా అని అంటాం. మరి ఈరోజు వాళ్ళ ప్రవర్తన సరి చేయకపోతే